ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ఉండడం వల్లనే చంద్రబాబు నాయుడు సీఎం అయిండు. చంద్రబాబు నాయుడు గెలిచిండు అని మన కేసీఆర్ సార్ చెప్తున్నాడు. మరి ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ, జనసేన మీద ఆధారపడి చంద్రబాబు నాయుడు ఉన్నాడా? చంద్రబాబు నాయుడు మీద ఆధారపడి వాళ్ళున్నారా? అనేది పక్కన పెడితే, తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ సారు ఎందుకు ఓడిపోయిండు అనేది ఫస్ట్ కేసీఆర్ తెలుసుకున్నాడా? నేను ఎందుకు ఓడిపోయాను? నా పార్టీ ఎందుకు ఓడిపోయిందనేది తెలుసుకున్నాడా? అది తెలుసుకుంటే కదా రేపటి రోజున మళ్ళా అధికారంలోకి వచ్చేది. అవి తెలుసుకోకుండా ఎంతసేపు అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష పార్టీలు లేకుండా చేయాలి, ప్రతిపక్షంలో ఎవరు లేకుండా చేయాలి, టీడీపీ 10 సీట్లు ఉంటే టీడీపీలో అందరినీ టీఆర్ఎస్లోకి లాక్కని టీడీపీ పార్టీని లేకుండా చేయడము, బీజేపీ ఉందంటే బీజేపీని లేకుండా చేద్దాము, కాంగ్రెస్ పార్టీ ఉందంటే కాంగ్రెస్ పార్టీని లేకుండా చేద్దాం అనేసరికి బీజేపీ ఒకసారి పైకి వచ్చింది. అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ ఎవరున్నారని చూసుకొని రేవంత్ రెడ్డి అయితే గట్టిగా ఉన్నాడు ఆపోజిషన్లో అని జనాలందరూ పోయి రేవంత్ రెడ్డికి ఓట్లు వేసి రేవంత్ రెడ్డి సీఎం అయ్యాడు. అందుకే ఎవరైనా సరే అధికారం ఉన్నప్పుడు, ఇంకేమైనా ఉన్నప్పుడు, డబ్బులు ఉన్నప్పుడు చూసుకొని గర్వము తలకెక్కితే ముఖ్యంగా రాజకీయాలల్లో అస్సలు పనికిరాదు. ఎప్పుడు ఏం చేయాలనేది జనాలకు చాలా బాగా తెలుసు.